హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి మా తమ్ముడు అంటే పిన్ని వాళ్ళ కొడుకు జానీది బర్త్డే రోజు అనమాట. ఇంకా చూడండి, అవి పెట్టారా గన్స్, పెడితే ఫైర్ గన్స్. ఇంకా వాడైతే తెగ భయపడుతున్నాడు అనమాట. అవి ఎక్కడ మీద పడిపోతాయని. వాడే కాదులేండి, నేను భయపడ్డాను. ఇంకా మా పిన్ని వాళ్ళు ఏంటి అంటే ఇలా కేక్ పిల్లలందరితో కట్ చేయిద్దాం అన్నట్టుగా పైకి అయితే పిలిచారు. అండ్ ఇంకా మధ్యలో వీడియో అయితే ఎక్కడ షూట్ చేయలేదండి. ఇంకా ఫైనల్గా డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అక్కడికే తినడం అయిపోయింది, అంతా అయిపోయింది అనమాట. ఇంకా చుట్టాలు కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అక్కడక్కడ కొంతమంది ఉన్నారనమాట, దగ్గర చుట్టాలు మాత్రమే ఉండిపోయారు. ఇంకా అక్కడ నుండి వస్తున్నది చూడండి, తనైతే మా అమ్మమ్మ అనమాట. ఇంకా మధ్యలో చూడండి, మా చెల్లి వాళ్ళ పాప తెగ ఆడేస్తుంది కదా. ఇంక ఇక్కడైతే డాన్సెస్ అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా మీ ఫంక్షన్స్లో కూడా ఇంతేనా? ఆడడం కన్నా ఎక్కువ ఆలోచించడం, ఆగడమే ఉంటుందన్నమాట. ఎవరు చూస్తున్నారు ఏంటి అని సిగ్గుపడుతూ, నేను బాగా చేస్తున్నానా తను బాగా చేస్తుందా అన్న కంపారిజన్స్ ఇవే ఎక్కువ ఉంటాయి కదా. మా దాంట్లో అయితే అంతే ఉంటుందండి. మెయిన్గా నేనైతే అస్సలు ఆడనమాట. ఆడినా ఎక్కడో ఒక స్టెప్ అలా వేసి వెళ్ళిపోతాను. ఆడాలని ఇష్టమే, కాకపోతే అందరు చూస్తారు. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు బర్త్డే అయిపోయింది కదా, నెక్స్ట్ డే ఏం చేస్తామంటే ఇవే వీడియోస్ టీవీలో వేసుకొని చూస్తాము. సో అప్పుడు ఒక్కొక్కరికి కామెంట్ చేస్తారనమాట, తను ఎలా వేసింది, తిని ఎలా వేసింది, తిని చూస్తుంది అలా. దానికి భయపడి మెయిన్ వేయడం మానేస్తాను. అక్కడ గేట్ దగ్గర గ్రీన్ శారీ నించుంది కదా, తనైతే మా పెద్దమ్మ అనమాట. అంటే రైస్ కర్రీస్ అన్నీ మిగిలిపోయాయి. ఇంకా సరే మార్నింగ్ అయితే అందరు పడుకుంటారు, లెగరు. ఇప్పుడే అడిగి ఇచ్చేస్తే కావాలన్న వాళ్ళకి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే అలా అందరినీ గల్లీలో కొంతమందిని అయితే పిలిచి ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంకా అలా గిన్నెస్తే అందులో అయితే వేసి ఇచ్చేస్తున్నాము. మా పిన్ని అయితే ఆల్రెడీ వెళ్ళి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంది. ఇంకా కర్రీస్ అన్నీ సప్లై చేసేస్తే అయిపోతుందని ఇంకా పని అయితే చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ డ్యాన్స్ ఆడే వాళ్ళైతే డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడైతే మా సిస్టర్ అనమాట, ఇంకొక అమ్మాయి ఏమో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్. ఇంకా వాళ్ళు కూడా అలా ఆడుతూ ఉంటే కొంచెం వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను నేను. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి తీయాలని అయితే అనుకున్నాను, అంటే గెట్ రెడీ విత్ మీ ఇవన్నీ చేయాలనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదన్నమాట. అనుకుంటాను తప్పి ఆ టైంకి వచ్చే వరకు అంత హడావిడిగా అయిపోతుంది. అంటే మార్నింగ్ ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, వీక్ ఆఫ్ తీసుకున్నారు. ఇంకా సో దట్ మాకు లంచ్ అదంతా అయ్యేసరికి 12 అయిపోయింది ఇంట్లోనే. ఇంకా తర్వాతకైతే బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి వాడికి పాన్ అంటే బాగా ఇష్టం అండి. మా ఇంట్లో మిన్నుకుంది కదా, ఇంకా అది చూసేసి అయితే బాగా ఇష్టపడతాడు. ఇంకా సర్లే వాడికి అదే కొనిద్దాం అన్నట్టుగా నేను వాడు ఒకసారి ఇంటికి వస్తే కూడా అడిగాను, నీకేం కావాలరా బర్త్డేకి గిఫ్ట్ అంటే వాడు బుయ్యి కావాలి అనే అన్నాడనమాట. పైసలు ఇవ్వాలంటే వద్దన్నాడు, డ్రెస్ కొనియాలంటే వద్దన్నాడు. ఇంకా బండే అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా దానికోసం రిలయన్స్కి వెళ్ళాము, డీమార్ట్కి వెళ్ళాము, అన్నీ తెగ తిరిగేసామండి. అసలు ఎక్కడ స్టాక్ లేదనమాట. ఇంకా లాస్ట్కి మేము పాత రిలయన్స్ మార్ట్లో వర్క్ చేసాం కదా, నేను మా హస్బెండ్. ఇంకా అక్కడ తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళకైతే కాల్ చేసి చెప్పామన్నమాట. ఇంకా వాళ్ళైతే ఒక్క పీస్ ఉంటే తీసి పెట్టారు. ఇంకా ఒక్క పీస్ కూడా తీసుకొచ్చిన తర్వాతకి చూడాలి, 2 అంటే లెగ్స్ వస్తాయి వెనకాల మనకి, ఆ 2 ఒకటే సైడ్ వచ్చాయన్నమాట. అప్పటికే టైం 5 అయిపోయిందండి. మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి అది ఇచ్చేసి మళ్ళీ దానికి ఇంకో పయ్య కూడా సేమ్ వేరే కాల్ది తీసుకొచ్చి పెట్టే వరకు 6 అయిపోయింది. ఇంకా 6కి మా మిన్నుని రెడీ చేసి నేను రెడీ అయ్యేలోపు ఆల్మోస్ట్ బర్త్డే టైమే అయిందనమాట. ఇంకా హడావిడిలా నా ఫోన్ కూడా ఎక్కడుందో తెలియదు అనమాట. ఇంకా అందుకని చెప్పి షూట్ చేయలేదు. మా తమ్ముడు వాళ్ళకన్నా చెప్తామనుకున్నాను, వాళ్ళు తెగ బిజీ ఉండిపోయారు. ఇంకా ఎలా అంటే ఇప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరుపుకున్నా మొత్తం మేమే అనమాట. అంటే మేము, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మమ్మకి 4 కూతుళ్ళు అనమాట. ఇంకా 4 వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్స్, ఈ రిలేటివ్సే నిండిపోతారు ఇంట్లో. ఇంకా సో దట్ ఏ పని ఉన్నా ఇంకా మేమే చేసుకోవాలి కదా. ఇంకా అలా అని చెప్పేసి
కుదరదు. ఇంక ఇక్కడైతే అందరం కలిసి వేద్దాం రండి అన్నందుకు ఏదో వేస్తున్నాను. నేనైతే ఈ బతుకమ్మలు ఈ సాంగ్స్ తప్ప వేరే సాంగ్స్ అయితే పెద్దగా వేయను. అంటే వేస్తాను, కాకపోతే సిగ్గు ఎక్కువ అండి, అంతే. వేయనని అయితే కాదు, బాగానే వేస్తాను, కాకపోతే సిగ్గు అయితే ఎక్కువ. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ ఫోర్స్ కూడా చెయ్యరు. ఇంకా మా పిన్ని అయితే మెయిన్గా ఈ డీజే బాక్సులు పెట్టించిందే డాన్స్ వేయడానికి. ఇంకా మేము వెయ్యము అన్నాం అనుకోండి, మాకు తర్వాత తన్నేస్తుంది అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అందరం అయితే అలా వేసాము. ఇంకా పెద్దనాన్న వాళ్ళు, అక్కలు, అన్నలు, బావలు, పెద్దమ్మలు ప్రతి ఒక్కరం వేసామన్నమాట. సో ఇలా అయితే హ్యాపీగా జరుపుకున్నాం బర్త్డేని. సో దట్ ఈ వ్లాగ్ మీ అందరికీ షేర్ చెయ్యాలి అని చెప్పేసి బర్త్డే ఇది November 4th అయింది, కాకపోతే వీడియో November 18th అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ ఒక్కరి ఫోన్లో ఉండవు కదా, వాళ్ళ ఫోన్లో వీళ్ళ ఫోన్లో అందరి ఫోన్లో ఉన్న వీడియోస్ నేను తీసుకొని దాన్ని కొంచెం ఇలా ఎడిట్ చేసి అయితే పెట్టానన్నమాట. అంటే ఏమంటారు, మిస్ అవ్వద్దు అన్నట్టుగా, అంతే. ఇంక ఇక్కడైతే నేనైతే మళ్ళీ ఇంకో డ్యాన్స్ వేద్దాం రండి అంటే అయితే ఒక డ్యాన్స్ అయితే వేసాను అలా వెళ్ళి. ఇంకెక్కువసేపు వేయలేదండి, ఎందుకంటే మా బాబు అయితే చాలా క్రాంకీ అయిపోయాడు ఆ రోజు. వాడి బర్త్డేలోనైనా వాడు కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా జానీ బర్త్డేలో అయితే అస్సలు కుదురుగా లేడు, స్టార్టింగ్ నుంచి ఏడిపోయాయి అనమాట. స్టార్టింగ్ నుంచి బర్త్డే ఎండ్ అయ్యే వరకు ఫుల్గా ఏడ్చేశాడు. ఇక్కడైతే మా పెద్దనాన్నతో అలా సరదాగా అయితే చూపిస్తున్నాము, ఇలా చెయ్యి అని చెప్పేసి. ఇంకా ఇదండి ఈ వ్లాగ్. హోప్ యూ గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, సో ఫర్దర్గా నేను ఇలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్.